ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పేరు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడులో పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన ఇటీవల ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. తాజాగా అన్నామలై గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. తమిళనాడు టు ఢిల్లీ వయా ఏపీ అనేదే ఆ ప్రచారం. ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్నందున ఈ స్థానాన్ని మిత్రపక్షాల సహకారంతో దక్కించుకొని అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి మండలిలో కూడా స్థానం కల్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సివిల్ సర్వీసు పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తుది ఫలితాల్లో శక్తి దుబే మొదటి ర్యాంకు సాధించగా, హర్షిత్ గోయల్ రెండో ర్యాంకు సాధించారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. సాయి శివాని 11వ ర్యాంకు, బన్నా వెంకటేష్ 15, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62 వంటి మంచి ర్యాంకులు సాధించారు. కేంద్ర శాఖల్లోని 1056 పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కాగా, గత జనవరి నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 1009 మందిని ఎంపిక చేయగా, అందులో జనరల్ కేటగిరీలో 335 మంది, వెనుకబడిన వర్గాల నుంచి 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ 87 మంది ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ సూరానా ప్రాజెక్ట్ కేసుల్లో నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ 2 నిర్మాణ సంస్థల కొనుగోలుదారులను మోసం చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ 2 గ్రూపులకు మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు. పెట్టుబడులు పెట్టాలంటూ ప్రజలను ప్రభావితం చేశారని అభియోగాలు నమోదు అయ్యాయి. దీనిపై విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలు మహేష్ బాబుకు ఇచ్చిన పారితోషికంపై ఈడీ ఆరా తీస్తోంది. మన దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిని చేరడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా ₹1,00,000 మార్కును దాటింది. ఈ అనూహ్య పెరుగుదల వినియోగదారులపై, ముఖ్యంగా శుభకార్యాలకు బంగారం కొనాలనుకునే వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో సైతం 10 గ్రాముల బంగారం 1,00,000 దాటిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. నటి జత్వానీకి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. వైసీపీ పాలనలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేశారు. ఆ సమయంలో పెద్దల ఆదేశాల మేరకు నటి జత్వానీని అరెస్ట్ చేసి ముంబై నుంచి రహస్యంగా విజయవాడ తరలించిన కేసును సిఐడి విచారిస్తోంది. జత్వానీ కేసులో 3 ఐపీఎస్ అధికారులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పిఎస్ఆర్ ఆంజనేయులు అత్యంత సన్నిహితంగా మెలిగారు. కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ డీజీపీ హత్యకు 5 రోజుల ముందు నుంచే ఆయన భార్య పల్లవి గూగుల్ సెర్చ్ చేసినట్లు గుర్తించారు. ఏ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడనే విషయాలను పల్లవి గూగుల్ చేసి వెతికినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదాలు, పల్లవి మానసిక పరిస్థితి హత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న పల్లవిని ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి విచారణ జరిపించారు. మాజీ డీజీపీకి చెందిన 17 ఎకరాల భూమిని కొడుకు, చెల్లి పేరుతో రాయడానికి సిద్ధమయ్యాడని, దీన్ని భార్య పల్లవి, కుమార్తె కృతి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తికి సంబంధించి గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయని పోలీసులు తెలిపారు. మాజీ డీజీపీ ఓంప్రకాష్ కుమారుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. యోగా గురు బాబా రామ్దేవ్పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్దర్ద్ పానీయం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు షాక్కు గురిచేశాయని, ఏమాత్రం సమర్థనీయం కావని న్యాయస్థానం పేర్కొంది. హమ్దర్ద్ షర్బత్పై వచ్చే లాభాలతో ఓ వర్గానికి చెందిన నిర్మాణాలను చేపడుతున్నారని ఆరోపించారు. అదే తమ సంస్థకు చెందిన షర్బత్ తాగితే గురుకులాలను నిర్మించడంతో పాటు పతంజలి విశ్వవిద్యాలయానికి విస్తరించవచ్చు అని ఆయన అన్నారు. రామ్దేవ్ బాబా మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో హమ్దర్ద్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టుపై భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటే సర్వోన్నతమైనదని, సుప్రీంకోర్టు కన్నా ఉన్నతమైనదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగపరమైన విషయాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులదే అంతిమ నిర్ణయమని, రాజ్యాంగంలో పార్లమెంటును మించిన వ్యవస్థ మరొకటి ఉందని ఎక్కడా పేర్కొనలేదని ఆయన అన్నారు. అన్నింటికన్నా పార్లమెంటే సుప్రీం అని ఆయన తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావిస్తూ ఆ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆయన గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ క్రమక్రమంగా క్షీణిస్తోంది. వైట్ హౌస్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అప్రూవల్ రేటింగ్ గణనీయంగా తగ్గి కనిష్ట స్థాయిని చేరుకుంది. తాజాగా నిర్వహించిన పోల్లో కేవలం 42% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పరిపాలనా విధానాలను సమర్థిస్తున్నట్లు వెల్లడైంది. 3 వారాల క్రితం 43%గా ఉన్న ఈ రేటింగ్ జనవరి 20న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నమోదైన 47% కంటే తగ్గడం గమనార్హం. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే భావన అమెరికన్లలో రోజురోజుకు పెరుగుతోందని ఈ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. అధ్యక్షుడు అధికారాలకు కళ్ళెం ఉండాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. ఈసారి ఐపీఎల్ 2025 సీజన్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇటీవలి ఢిల్లీ క్యాపిటల్స్లో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో కేవలం 9 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆ తర్వాత సూపర్ ఓవర్తో మ్యాచ్ను కోల్పోయింది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్తో ఈ నెల 19న జరిగిన మ్యాచ్లో కూడా మళ్లీ చివరి ఓవర్లో 9 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. 2 పరుగుల తేడాతో ఆర్ఆర్ ఓడిపోయింది. ఇలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఆ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అండ్ హ్యాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆర్ఆర్ ప్రదర్శనపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తారు. చివరి ఓవర్లో గెలవడానికి కేవలం 9 పరుగులు మాత్రమే అవసరమైనప్పుడు ఒక జట్టు గేమ్ను ఎలా ఓడిపోతుందని ఆయన ప్రశ్నించారు.